హాయ్ అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లం పాయసం తయారు చేస్తున్నానండి. అది తయారు చేసే ముందు ఆయనకి ఎందుకు అంత ఇష్టం అటుకులు అంటే దాని గురించి ఒకసారి తెలుసుకుందామండి. కుచేలుడనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడండి. ఆయన చాలా పేదరికంలో నివసించేవాడండి. ఆయన భార్య ఒకసారి అంది, మీ ఫ్రెండ్ కృష్ణుడే కదండి, ఒకసారి వెళ్ళి కలిసిరండి, ఏదైనా సాయం చేస్తారు మనకని అడిగిందండి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఇంట్లో ఏమైనా పట్టుకుని వెళ్దాం అనుకున్నారండి. ఆ ఇంట్లో ఏమీ లేవు. చూస్తే అటుకులు ఉన్నాయి. ఆ అటుకులను పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారంట. కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఏమనుకున్నారంటే, ఈయన కుచేలుడు, నేను చాలా పేదవాడిని, నేను ఆయనకి ఏమి ఇవ్వలేకపోతున్నాను, ఆయన దగ్గరికి వెళ్తే నన్ను ఆదరిస్తారో లేదో, కృష్ణుడు ఆయనంత పెద్ద రాజు అదే అని ఆలోచించేవారంట. ఆయన దగ్గరికి వెళ్ళబోతే కృష్ణుడు గారు వెంటనే హక్ చేసుకున్నారంట, అంటే కౌగిలించుకున్నారన్నమాట. అంత స్నేహితుడు అంటే అంత ప్రేమ అనమాట ఆయనకి. ఎందుకంటే ఎంత ఐశ్వర్యం, ఎంత ఆనందంలో ఎంత అలా ఉన్నా పేదరికంలో ఉన్న తన ఫ్రెండ్ని వదిలేదు ఆయన. ఆయన వచ్చగానే పలకరించి కౌగిలించి ఆయన బాగా మర్యాద చేసి అప్పుడు అడిగారంట, కుచేలా నాకేం తీసుకొచ్చో మీ ఇంటి దగ్గర నుంచి అని అడిగితే ఆయన వెంటనే ముడుపు కట్టుకు తెచ్చారంట. ఆ ముడుపుని చూపించి, కృష్ణ, నీకు తెలియంది ఏముంది, నా దగ్గర ఏముందో నీకు తెలియంది ఏమీ లేదు కదా, నా దగ్గర ఈ అటుకులు ఉన్నాయి, ఇవే తీసుకొచ్చా నేను ఇచ్చారంట. ఇస్తే ఆయన ఏంటంటే అటుకులు తీసి ఒక గుప్పుడు నోట్లో వేసుకోగానే కృష్ణుడు కుచేలుడికి ఐశ్వర్యాలు అన్ని, ఇల్లు అన్ని, మొత్తం బంగ్లాలు అన్ని వచ్చాయంటండి. రెండో గుప్పుడు వేసుకోబోదికి ఆయన పిల్లల భవిష్యత్ అంతా మారిపోయిందంట. మూడో గుప్పుడు వేసుకోబోదికి ఆయన ఏంటంటే ఆయన పొలాలు, ఇల్లులు, ఆస్తులంతా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో నిండిపోయిందంటండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబాల ఫ్యామిలీ మొత్తం. అందువల్లనే కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం అంటండి. అందుకే ఈ రోజు నేను అటుకులతో బెల్లం పాయసం తయారు చేస్తున్నాను. అలా ఎలా తయారు చేస్తాను, ఏమేమి వేస్తాను చేసి చూపిస్తా, వచ్చేయండి. పాయసం కోసం ముందుగా జీడిపప్పును కిస్మిస్ను వేపుకోవాలండి. కొద్దిగా నెయ్యిని వేసుకొని అది బాగా కరిగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇలా వేపిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అటుకులను తీసుకొని దాన్ని 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత నీరంతా వంపేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ వేసి బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత ఆల్రెడీ పక్కనే పెట్టుకున్నాం కదండి నానబెట్టుకొని, ఆ అటుకులు అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి. ఇది బాగా కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఇలా దగ్గర పడుతుంది అనే టైంలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఫస్ట్లో వేపుకొని అవి కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుంటే మన పాయసం రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత స్మెల్ అండి, భలే వస్తుందండి. ఇక్కడికి చాలా బాగా స్మెల్ వస్తుందండి. చూడడానికి కూడా స్ట్రెచర్ ఎంత బాగా ఉందో చూసారా. ఈ విధంగా చేసుకుంటే మన బెల్లం అటుకుల పాయసం రెడీ అయిపోయినట్టేనండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా కూడా అయిపోద్ది. నేను 2 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ వేసాను కదండి. ఇంకో కప్పు పాలు వేసుకోవాలి. అది ఎప్పుడు వేసుకోవాలంటే దించేసి చల్లారిపోయిన తర్వాత ఇదంతా అప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే అటుకులు అనేవి పీచేస్తూ ఉంటది, వాటర్ ని పీచేస్తుంటది. అలాంటప్పుడు లాస్ట్ లో వేసుకోవాలన్నమాట ఇంకో కప్పు పాలు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.